everyone, welcome to Agro Information and Technology channel. Friends, here మనము రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నాము, కవాడ్పల్లి విలేజ్ లో. ఇక్కడైతే మహేష్ అన్న దగ్గర ఆవులు అమ్మడానికి ఉన్నాయి. సాయివాల్ గిరావులు తెచ్చి అమ్ముతారు, కాంక్రీజ్ కూడా తెచ్చి అమ్ముతారు. మంచి బ్రీడ్ ఆవులు తెచ్చి అమ్ముతారు తక్కువ ప్రైస్ లో. మార్కెట్ లో అందరికన్నా తక్కువ, అన్న దగ్గర ప్రైస్ తక్కువ దొరుకుతుంది. అవి చెప్పడమే కాదు, మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు. ఆవుల క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. మాట్లాడదాము. ఒక నెల తర్వాత ఇప్పుడు లోడ్లు స్టార్ట్ అయినాయి అన్న దగ్గర. నమస్కారం అన్న. నమస్తే అన్న, మనకు అడ్రస్ ఏది వస్తా అన్న? డైరీ ఫామ్ పేరు రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అన్నపూర్ణ డైరీ ఫామ్, విలేజ్ కవాడ్పల్లి. ఓకే. ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. విజయవాడ హైవేకి 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు. రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే అన్న. ఇప్పుడు ఏ లోడ్ వచ్చిందన్న? గిర్ లోడ్ వచ్చింది. గిర్ లోడ్ వచ్చింది. ఈ లేట్ అయింది, 1 మంత్ కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం పర్సనల్ వర్క్ ఉంటుంది. ఓకే అన్న. ఇప్పుడు ఏం రేట్ ఉన్నాయి గిరావులై? సేమ్ అన్న, 70 నుంచి 90. 70 నుంచి 90. మిల్క్ గ్యారెంటీ ఎంత ఉంటుంది అన్న? 4 to 6 ఇస్తాను. ఏదైనా 4 to 6. మనం చెప్పేది 5 చెప్తాం. పూటకి 4 నుంచి 6, 5 లీటర్ యావరేజ్ గ్యారెంటీతో ఇస్తాం. చూసుకోవచ్చు. ఆవు చూడండి. ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ అంతా దొరుకుతుంది. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్న. 90 కన్నా ఎక్కువైతే ప్రైస్ ఉండదన్న? ఉండదన్న. ఓకే. సాయివాల్ ఎప్పుడు వస్తుందన్న? సాయివాల్ 1 వీక్ లో వస్తుంది. 1 వీక్ లో. మీరే వెళ్ళిరా గిరాకి? అవునా, నేనే వెళ్ళిన. ఈసారి వచ్చే దాంట్లో సాయివాల్లో థార్ పార్కర్ ఎక్కువ వస్తుంది. థార్ పార్కర్ కోసం కూడా నాకు టైం వేస్ట్ ఎక్కువైంది. ఎందుకంటే CCBF లో ఈసారి యాక్షన్ అయింది మన లాస్ట్ మంత్ లో. లాస్ట్ మంత్ లో యాక్షన్ అయినప్పుడు టాప్ రేటు 9,25,000 పోయింది. ఫస్ట్ నెంబర్ 1 థార్ పార్కర్. సెకండ్ ప్లేస్ వచ్చేసి 7,25,000. ఓకే. వాటిని సెలెక్టింగ్ లో నాకు కొంచెం అక్కడ టైం వేస్ట్ అయ్యింది. కానీ ఈసారి వస్తున్నాయి. మన థార్ పార్కర్ తేవాలనే ఉద్దేశంతో మన స్టేట్ లో కూడా ఆ బ్రీడ్ తీసుకురావాలి. అక్కడే ఉంది, మన స్టేట్ లో బ్రీడ్ లేదు. కొంచెం 15 days నాకు దానికోసం కూడా అదే ఇప్పుడు వస్తుంది. థార్ పార్కర్ వస్తుంది. సెలెక్షన్ చేసినా వస్తుంది. ఎన్ని వస్తున్నాయి థార్ పార్కర్? 8 వస్తున్నాయి. 8 థార్ పార్కర్ వస్తున్నాయి. 2 సాయివాల్ వస్తున్నాయి. 2 సాయివాల్. ఇక్కడ చూసుకోవచ్చు. ఆవు గురించి చెప్పండి అన్న. అన్న, ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. భావనగర్ ప్యూర్ బ్రీడ్. ప్యూర్ బ్రీడ్. దాని ఫేస్ కట్టు, కొమ్ము కట్టు, దాని కళ్ళు, ఓకే, ఆ ఫేస్ క్వాలిటీ చూడండి. ఈ బ్రీడ్ పెట్టుకొని ఎవరైనా బుల్ తయారు చేసుకోవచ్చు. ఓకే. కింద చూడండి, కింద గంగడోల్ నుంచి మొత్తం ఇంకా మనకు అడ్డర్ దాకా కింద చర్మం అనేది వేలాడాలి. ఈ విధంగా గిర్లో క్వాలిటీస్ కూడా చాలా ఉంటాయి. కింద తోక కూడా ఆంతుంది భూమికి. ఇంకా చెవులు కూడా పెద్దగా ఉన్నాయి. చిన్న ముఖం కూడా చూడొచ్చు. చెవులు కళ్ళు దూరం నుంచి చూస్తే మనకు ఆవు కళ్ళు మూసుకున్నట్టు కనిపించాలి. ఆ విధంగా ఉంది. దగ్గర నుంచి ఉంటే మనకు దగ్గర నుంచి చూస్తే ఓపెన్ అయ్యేటట్లు. ఈ విధంగా క్వాలిటీ కండిషన్ కూడా చూసుకొని తీసుకోవాలి. రెగ్యులర్ గా మనకి క్వాలిటీ దొరకదు అన్న. ఎంత బ్రీడ్ అయితే దొరకదు. మిల్క్ ఎంత అన్న? ఇది 6 ఇస్తాను. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? 1 month ఉంది. 1 month లో డెలివరీ. 1 month లో డెలివరీ అయితే చూసుకోవచ్చు. చాలా బాగుంది చూడడానికి కూడా. మొత్తం బుల్ లానే ఉంది చూడండి దాని ఫేస్. అవును. ఈ ఫేస్ అనేది ఎక్కువ మటుకు మనం బుల్లోనే చూస్తాం. అవును. ఈ ఫేస్ కి వచ్చేసి. ఓకే. ఎంత మిల్క్ ఇవ్వచ్చు అన్న? 6 ఇస్తుంది అన్న. పూటకారు 12 లీటర్ కెపాసిటీ. ఓకే. ఇవి 2 చూడొచ్చు. వీటి గురించి చెప్పండి అన్న. ఈ 2 ఒకే తల్లి పిల్లలన్న. ఒకే తల్లి పిల్లలు. అక్క, ఇది చెల్లి. ఓకే. ఇది 20 days లో డెలివరీ అవుతుంది. ఇది అక్క, ఇది చెల్లి. ఓకే. అది 20 days లో డెలివరీ అవుతుంది. ఇది 40 days లో డెలివరీ. 40 days లో డెలివరీ అవుతుంది. అది 6.5 ఇచ్చింది లాస్ట్ టైం. ఓకే. ఇది 6 లీటర్లు ఇచ్చింది. ఓకే. వాళ్ళు రైతు దగ్గర గ్యారంటీగా చెప్పారు మనకు. ఓకే. అక్క చెల్లెలు చూసుకోవచ్చు. 2 మంచిగా ఉన్నాయి. కళ్ళు, ఫేసు, కండిషన్, కలర్, మిల్కింగ్ కూడా సేమ్. ఓకే. ట్విన్స్ లెక్క, కవలలు లెక్క ఉన్నాయి. చూసుకోవచ్చు. కొంచెం సామె లెక్క చెప్పా. एक बार राउंड फिराओ. అదా फिराओ. 2 एकदम फिराओ. చూసుకోవచ్చు. 2 సేమ్ టైంలో డెలివరీ అయితే 10-15 days డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూసుకోవచ్చు. 6 లీటర్లు రైతు కన్ఫామ్ గా చెప్పిండు. అక్క అయితే 6.5 ఇస్తుంది, చెల్లి 6 ఇస్తుంది. 2 వాళ్ళు ఉన్నాయి. ఇంకో వీటి చెల్లె కూడా ఇంకోటి ఉంది. ఈమంటే ఇవ్వలే ఆయన. నాకు కూడా ఉండాలి, అన్ని ఒకేసారి వద్దు అని అన్నారు. 3 తీసుకురావాలనుకున్నా, ఇవ్వలేదు. 2 ఇచ్చాడు. బాగున్నాయి. ఆవులో క్వాలిటీ చూసుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది అన్న? ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉంటుంది? సేమ్ అన్న, అదే 70 నుంచి 90. ఇప్పుడు పెరగదా ఎండాకాలంలో కూడా? గిరి పెరగట్లేదు, తగ్గట్లేదు అన్న. పెరగడానికి అయితే మనం ఇంకా మంచి బ్రీడ్ కావాలంటే ఉన్నాయి అక్కడ. ఓకే. కాకపోతే మన స్టేట్ కి మాత్రం 70 to 1 lakh బడ్జెట్ మన దగ్గర నడుస్తుంది. ఓకే. ఎవరైనా బ్రీడింగ్ కోసం కావాలి అంటే మనం ఈ విధంగా ఇంతకన్నా టాప్ కూడా ఉన్నాయి. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నాయి. ఓకే. నేను ఈసారి వెళ్ళినప్పుడు మనం ఎవరైతే తీసుకుంటామో ఆ దొడ్లో ఎంత హైట్ ఉందంటే నాకు ఇక్కడికి హైట్ ఉంది. ఓకే. ఆ హైట్ ఉంది, లెంత్ కూడా ఫుల్ లెంత్ ఉంది. ఓకే. అక్కడ వాళ్ళు 1,50,000 వాళ్ళే చెప్తున్నారు. ఓకే. 1,50,000 చెప్తారు. 7 లీటర్స్ ఇస్తుంది. మిల్కింగ్ కోసం కాదు, వాటిని బ్రీడింగ్ కోసం. దాని మిల్క్ చూడవద్దు. అవును. బ్రీడ్ చూడాలి. దాన్ని బ్రీడ్ చూసే వాళ్ళు మిల్క్ చూసే వాళ్ళు బ్రీడ్ చూడవచ్చు. అంతే. అది ఎందుకంటే అది మిల్కింగ్ కోసం అంటే ఇప్పుడు మనకి ఏదైనా మిల్కింగ్ ఇస్తుంది. ఓకే.
ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చెప్పండి సెకండ్ లాక్టేషన్ అన్న. ఈ సెకండ్ లాక్టేషన్ 1 మంత్ టైం ఉంది. 1 మంత్ లో డెలివరీ 1 మంత్ లో డెలివరీ అవుతుంది. ఓకే. ఇది కూడా 6 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్లు ఇస్తుంది. చూసుకోవచ్చు. కండిషన్ కూడా బాగుంది. మార్నింగ్ వచ్చింది అన్న లోడ్. మార్నింగ్ వచ్చింది. స్ట్రెస్ ఉంది అన్న. అన్ని సెట్ అయినా తింటున్నాయి, మంచిగా నీళ్ళు అయినా అన్ని మంచిగా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. జర్నీ స్ట్రెస్ ఉంది ఇంకా. ఓకే. కాకపోతే ఒక 2 days అయితే సెట్ అయిపోతాయి. ఓకే. తినడం అయితే అన్ని తింటుంది, ప్రాబ్లం లేదు. అన్ని తింటుంది. ఎంత ఇస్తుంది ఇది? 6 లీటర్లు ఇస్తాను. 6 లీటర్లు ఇస్తుంది. ఓకే. కొంచెం ఈ రోజే వచ్చినాయి కాబట్టి కొంచెం అగ్రెసివ్ ఉంటాయి అవి, బండ్లలో కూడా కావాలి. కానీ దాని నేచర్ మాత్రం ఫ్రెండ్లీ నేచర్ అన్న. ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. 2-3 days లో అలవాటు అయిపోతుంది. ఇది చూసుకోవచ్చు. ఇది థర్డ్ లాక్టేషన్. ఓకే. థర్డ్ లాక్టేషన్. ఇది కూడా 6 లీటర్లు ఇచ్చింది. 6 లీటర్లు ఇచ్చింది ఇది కూడా. ఓకే. హైట్ కండిషన్ మస్తు ఉంది చూడండి. జర్నీలో కూడా దాని ఏం బాడీ ఎఫెక్ట్ కొంచెం కూడా చేంజ్ కాలేదు. ఓకే. మంచి కండిషన్. ఇది తొందరగా డెలివరీ అవుతుంది. ఒక 4 days 5 days అంతే. ఓకే. ఆల్మోస్ట్ 4-5 days లో డెలివరీ అవుతుంది. ఇంకొంచెం తొందరగా కూడా వస్తుంది. ఎంత ఇస్తుంది అనేది? 6 లీటర్స్ అన్న. 6 ఇస్తుంది. అది కండిషన్. హైట్ కూడా మంచి హైట్ లో ఉంది. 6 లీటర్ కెపాసిటీ. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది. ఎన్నో అవుతా అన్న? 3 అవుతా. ఇప్పుడు డెలివరీ అయితే 3 అవుతా. లేకేచా గురించి చెప్పండి అన్న. ఇది థర్డ్ లాక్టేషన్. ఇది కూడా ఓకే. థర్డ్ లాక్టేషన్. 6 ఇస్తుంది కూడా. 6 లీటర్లు. ఎప్పుడు డెలివరీ అవుతుంది? ఇది 20 days లో డెలివరీ అవుతుంది. 20 days లో డెలివరీ అవుతుంది. వీటికి చలికి ఎండకి అన్నిటికీ తట్టుకుంటాయి. దేనికైనా తట్టుకుంటున్నా. వెదర్ కండిషన్ లో దాని రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మన దేశీయ ఆవుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. జెర్సీ హెచ్ఎఫ్ కి అయితే వెదర్ కండిషన్స్ కి తట్టుకోలేవు. కానీ మనది ఈ గిర్ అయినా సాహివాల్ అయినా రఫ్ బ్రీడ్. ఓకే. మట్టిలోనే కట్టేస్తారు చూడండి. నేను స్ట్రీట్ కూడా లేదన్నా, మన మట్టి ఉంటుంది. ఎందుకంటే వాటికి న్యాచురల్ ఇష్టం, ఆ న్యాచురల్ మెయింటైన్ చేస్తాం. కాకపోతే మనకు వర్క్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ వాటికి చాలా సేఫ్టీ. మట్టిలో ఉంటే అంత దూరం నుంచి నొప్పులు ఉన్న మట్టి నొప్పులు గుంజేస్తుంది. ఇంకా మట్టిలో కూర్చొని కొంచెం కంఫర్ట్ ఉంటుంది దానికి. అందుకోసమని అదే మెయింటైన్ చేస్తాం. అవునన్నా. కొంచెం మాకు వర్క్ లో ఇబ్బంది అవుతుంది, కానీ వాటికి బాగుంటుంది. రైతులకు మొత్తం సెట్ చేసి ఇస్తామన్నా. ఇప్పుడు లోడ్ రోజు వాళ్ళు వచ్చినా 2 రోజులు నేను కొన్న వాళ్ళకు కూడా ఈ రోజు డెలివరీ అయినా నెక్స్ట్ డే డెలివరీ ఇస్తా. ఎందుకంటే అది స్ట్రెస్ అనేది పూర్తిగా వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళమని చెప్తా. ఎవరికైనా నా సజెషన్ మాత్రం. ఇలా చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. నా సజెషన్ మాత్రం ఒక 2 days నుంచి తీసుకెళ్ళమని చెప్తాను. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఓకే. ఫస్ట్ లాక్టేషన్ 1 month టైం ఉంది ఇంకా. అది ఓకే. 1 month. ఇంకా హైట్ పెరుగుతుందా? హైట్ పెరుగుతుంది ఇంకా. ఓకే. హైట్ పెరుగుతుంది. మిల్కింగ్ అయితే 4 ఇస్తుండొచ్చు. 4 మన ఎక్స్పెక్టేషన్ అయితే 4. ఓకే. ఇక చిన్న ఆవులు మంచి దగ్గర ఇంటి కోసం పెంచుకుంటే వాళ్ళకి బాగుంటది. హైట్ తక్కువ ఉంది, మిల్కింగ్ కూడా 4 ఇస్తుంది. ఓకే. మంచిగా ఉంటుంది. చూసుకోవచ్చు. మంచిగా ఉంది ఆవు. చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఇలాంటి ఆవులకు. చూడండి. ఏమన్నా చెప్తారా అన్న? ఇంకా ఎక్కడైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు చూసుకున్నా తొందర పడకుండా అన్ని చెక్ చూసుకొని తీసుకోవాలి. ఓకే. తీసుకొని ఎవరు ఇబ్బంది పడొద్దు. బ్రీడ్ బాగాలేదని బ్రీడ్ని బ్లేమ్ చేసుకోవద్దు. ఓకే. సెలెక్ట్ చేసుకునేటప్పుడే మంచి చూసుకోవాలి. అన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని చెక్ చేసుకొని తీసుకోండి. ఎవరి దగ్గరైనా సరే మంచి బ్రీడ్ తీసుకోండి, మంచి మిల్కింగ్ ఉన్నాయి చూసుకోండి. మన దేశంలో మన ఒక్క స్టేట్లోనే ఉంది ఈ బ్రీడ్. అవును. మన స్టేట్లో ఈ బ్రీడ్ను డెవలప్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ఎందుకంటే దాని మిల్కింగ్ వాల్యూ ఏందో మనకు తెలుసు, దాని మిల్క్ క్వాలిటీ ఏందో. ఈ రోజు మిల్క్ క్వాలిటీ మిల్క్ దొరకడం ఇంకా కష్టం ఉంది. దాంట్లో మనకు దేశీ బ్రీడ్లలో ఇది చాలా మెడికల్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఓకే. అందుకోసం అని చెప్పి ఈ బ్రీడ్ను డెవలప్ చేయాలి. ప్రతి రైతు కూడా వీటిని కంపల్సరీ వాళ్ళ దగ్గర కొనుక్కొని ఆ బ్రీడ్ను డెవలప్ చేసి మన రాష్ట్రంలో మంచి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలనేది నా ఉద్దేశం. నెయ్యి దొరుకుతా మీ దగ్గర? నెయ్యి కావాలంటే తెప్పిస్తాం. అక్కడ నుంచి తెప్పిస్తాం. మన దగ్గర లేదు, కానీ మనం తెప్పించిస్తాం. ఓకే. ఎవరు కావాలంటే నెంబర్ చెప్పండి అన్న. 6300336496. ఎవరైనా రండి, వచ్చి ఇలాంటి క్వాలిటీ ఆవులు మంచి క్వాలిటీ ఆవులు కావాలంటే అన్న కాంటాక్ట్ చేయండి. రామోజీ ఫిలిం సిటీ మనకు రోడ్కే ఉంటుంది ఫామ్. 2 kilometers చూసుకోవచ్చు. అక్కడ బండ్లు కూడా వెళ్తున్నాయి. రోడ్కే ఉంటుంది ఫామ్. కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. బుల్స్ కూడా ఈ క్వాలిటీ బుల్స్ తీసుకోండి. మన దగ్గర బుల్స్ కూడా తక్కువ తీసుకుంటున్నారు. అవును. రైతులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే సెమన్ మీద ఆధారపడకుండా బుల్ను కూడా పెట్టుకోండి. 10 ఆవులు ఉన్న వాళ్ళు ఒక బుల్ తీసుకొచ్చుకుంటే మనకు ఆ బ్రీడింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. మంచి బ్లడ్ లైన్ వస్తుంది. సో మనకు ఆ బ్రీడ్ బాగాలేదు అనే ఏదైతే నెగిటివ్ తాక్ ఏదైనా ఉన్నా అది ఉండదు. మనకు బ్రీడ్ డెవలప్ చేసుకుంటే మన దగ్గర కూడా ఈ జాతి మొత్తం నిలిచిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.